అండి అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఈరోజు వచ్చేసి బియ్యపు నూక ఉప్మా ఎంతమంది తెలుసు కామెంట్ చేయండి. మా అత్తయ్య వాళ్ళ సైడ్ అయితే చేస్తారు, అసలు మా సైడ్ అయితే ఇలాగా ఉండవు. బియ్యపు నూక ఉప్మా బియ్యాన్ని అయితే శుభ్రంగా కడిగి మరాపెచ్చుకొచ్చి దాన్ని అయితే ఉప్మా లాగా చేస్తారండి. మా అత్తయ్య అయితే చేసిద్ది, నాకైతే టేస్ట్ నచ్చింది, అందుకే మీ అందరికి కూడా చెప్తున్నాను. ఇదైతే ఉప్మా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అయితే మనము ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు అవి వేసుకొని మనం ఇంకా తాలింపు గింజలు అన్నీ వేసుకొని కొన్ని జీడిపప్పు ఉంటే కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అయితే లేవు, ఇంక అందుకని వేసుకోలేదు. 2 గ్లాసులు బియ్యానికి 1 గ్లాసు పిండి అండి వేసుకొని బాగా కలదిప్పుకొని కొంచెం సేపు మగ్గనియాలి. మగ్గిన తర్వాత మనం కావాలంటే హైలో పెట్టుకోవచ్చు, లేకపోతే సిమ్లో పెట్టుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. నేను ఒకప్పుడు అస్సలు ఎప్పుడూ తినలేదు, అలాంటిది మా అత్తయ్య వాళ్ళు చేసిన దగ్గర నుంచి అయితే నేనైతే తినడం అయితే స్టార్ట్ చేశాను. ఇటు నర్సాపురం సైడు అలాగైతే ఉంటాయండి, ఖచ్చితంగా ఈ ఉప్మా చేస్తారు. ఇంకా మనం కొంచెం సేపు చెక్కలాగా మార్చుకుంటేనే దీని టేస్ట్ అండి, ఎందుకంటే దాని టేస్ట్ కొంచెం మాడితేనే సూపర్ ఉంటుందండి టేస్ట్ అయితే. నాకైతే ఫుల్గా నచ్చింది. మీరు ఈ ఉప్మాని ఎవరైనా ట్రై చేశారా? కామెంట్ చేయండి. నేనైతే ట్రై చేశాను. మీకు కావాలి అంటే ఫుల్ రెసిపీ చూడండి. ప్లీజ్ నా వీడియోస్ కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అబ్బా.